రాష్ట్ర జనాభా కులగణనలో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు కులగణన చేపట్టనున్నట్టు మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు తెలిపారు. అంబర్పేట కాచిగూడలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. జరిగిన కులగణనలో కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోవడంతో సమాచారం పూర్తిగా రానందున తిరిగి మళ్లీ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లా మండల పట్టణాలలో కులగణనపై అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీలో అదేవిధంగా గ్రామాలలో పంచాయతీ రాజులో జిల్లా పరిషత్లో అన్ని దగ్గర జనాన్ని పెంచితే ఒక్కొక్క దగ్గర 200, 300, 400 మందిని మినిమం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 500 నుంచి 1000 దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ను దీంట్లో ఉపయోగించుకుంటే సరిగ్గా జరుగుతుంది. దాని మీద అపోజిషన్ కంప్లైంట్ కూడా ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే ఇంత చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఎంతుందో అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కూడా ఉంది. కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఒక మంచి నిర్ణయం, దానికి మరి కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ కూడా శ్రద్ధ తీసుకొని తనంతట తానే గతంలో తిరిగాడు, ఇప్పుడు కూడా ఎవరెవరికి రాలేదని తెలుసుకొని వాళ్ళ ఉన్న స్టాఫ్ తోటి పనిచేస్తుంది. కాబట్టి స్టాఫ్ పెంచాలి అనేది నా ఉద్దేశం. ఫర్ టెంపరరీ ఏది జనగణత తర్వాత మీరు ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఇమీడియట్ గా చేయాలి అని కోరుతున్నా. ఒకటి నేను కూడా ఒక అపీల్ చేస్తున్నా, ఎవరైతే ఈ హైదరాబాద్ లో ఉండి దుబాయో లేకుంటే ఇంగ్లాండో లేకుంటే ఆస్ట్రేలియా ఇలాంటి మరి ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారి శ్రీ నిరంజన్ గారి ఆదేశానుసారము పెద్దలు వి హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేటలో కాచిగూడ డివిజన్లో కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ గురించి ఇంటింటి ఒక ర్యాండమ్ సర్వే చేయాలన్న అభిప్రాయానికి పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ గారు వ్యక్తపరచడము, హనుమంతరావు గారు మా అందరినీ ఈ ఫీల్డ్లో దించి అన్ని ఇల్లు తిరిగి సమాచారం సేకరించి బీసీ కమిషన్కి ఇచ్చేటట్టు, దీంట్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్ గారు, అలాగే పిసిసి సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఇప్పుడే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టు ఈ వారం రోజులు అంబర్పేటలో 5 డివిజన్లలో ఎక్కడెక్కడైతే కొంతమంది ఈ జనాభా లెక్కలో